రకాలు, 3 రకాలు. మదింపు అనగా లెక్కించుట అని పిలుస్తాము. మరి ఉత్పత్తి మది పద్ధతి, ఆదాయ మది పద్ధతి మరియు వ్యయాల మది పద్ధతి, ప్రొడక్షన్ మెజర్మెంట్, ఇన్కమ్ మెజర్మెంట్ మరియు ఎక్స్పెండిచర్ మెజర్మెంట్ మెథడ్ అని పిలుస్తూ వస్తున్నాం. ఈ 3 మదింపు పద్ధతులు మనకి ఇంట్రడక్షన్ చేసిన వాళ్ళు ఎవరంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి వాళ్ళతో మనకు పరిచయం చేయడం వచ్చింది. అదేవిధంగా తీసుకుంటే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏమొస్తుంది సార్? నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్, జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత లెక్కిస్తే వచ్చేదాన్ని పిలుస్తామంటే తలసరి ఆదాయాన్ని పిలుస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని ఫస్ట్ టైం లెక్కించడం ఫస్ట్ పర్సన్ ఎవరు పిలుస్తున్నామంటే దాదాబాయి నౌరోజీ. ఇక్కడ జస్ట్ ఊహాజనితమైన లెక్కలను మాత్రమే ఇక్కడ మనకు నిర్వహించడం జరుగుతుంది. ఇతను ఏ సంవత్సరాన్ని బేసిక్గా బేస్ చేసుకొని లెక్కించారంటే 1867-68 1867-68 ఆధార సంవత్సరం చేసుకొని 1871-72లో ఇతడు లెక్కించడం జరిగింది. ఇతని లెక్కల ప్రకారం ఆనాడు భారతదేశంలోని పాపులేషన్ ఎంత అంటే 17 crores, ఆనాడు భారతీయ యొక్క నేషనల్ ఇన్కమ్ ఎంత తీసుకుంటే 340 crores, ఆనాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత కలదంటే 20 rupees ఉన్నట్టు ఇక్కడ అంచనా వేయడం జరిగింది. జస్ట్ ఇవి ఊహాజనితమైన లెక్కలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేషనల్ ఇన్కమ్ మరియు పావర్టీని ఎస్టిమేషన్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరని క్వశ్చన్ అడిగినప్పుడు దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ సైంటిఫిక్ పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించిన వ్యక్తి ఎవరంటే పికే ఆర్వి రావు. ఏ ఇయర్ బేసిక్గా బేస్ చేసుకొని లెక్కించారంటే 1931-32 బేసిక్గా తీసుకొని లెక్కించాడు. ఇతని లెక్కల ప్రకారం భారతదేశంలో నేషనల్ ఇన్కమ్ ఎంత అంటే 1689 crores అంటే 1689 కోట్లు. తలసరి ఆదాయం ఎంత అంటే 62 రూపాయలు తీసుకోవచ్చు. అదేవిధంగా ఏ మదింపు పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగిందంటే ఉత్పత్తి మరియు ఆదాయ మదింపు పద్ధతి ప్రకారం అంటే ఇన్కమ్ ప్రొడక్షన్ మెజర్మెంట్ బేస్ చేసుకొని జాతీయ ఆదాయం లెక్కించాలి కాబట్టి మిశ్రమ మదింపు పద్ధతి అని పిలుస్తాం. మిశ్రమ మదింపు పద్ధతి. అదేవిధంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మన జాతీయ ఆదాయం లెక్కించడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ అంటే నేషనల్ ఇన్కమ్ కమిటీ. నేషనల్ ఇన్కమ్ కమిటీని ఎప్పుడు నియమించారు సార్? 1949 ఆగస్ట్ 4న నియమించడం జరిగింది. ఎవరి అధ్యక్షతన నియమించడం జరిగిందంటే పిసి మహలనోబిస్. పిసి బై ప్రశాంత చంద్ర మహలనోబిస్. ఈ యొక్క పిసి మహలనోబిస్ అని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తాం సార్. ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్టాటిస్టిక్స్ అని సంబోధిస్తాము. అదేవిధంగా ఇందులో సభ్యులు ఎవరు తీసుకున్నారంటే టిఆర్ గాడ్గిల్ మరియు పికేఆర్వి రావును సభ్యులుగా తీసుకోవడం జరిగినది. అదేవిధంగా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ స్టాటిస్టిక్స్ డేని ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే జాతీయ గణాంక దినోత్సవాన్ని జూన్ 29 నిర్వహిస్తున్నారు. ఎవరి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నారంటే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటే పిసి మహలనోబిస్ జయంతి సందర్భంగా జూన్ 29 ఏ దినోత్సవం సార్? నేషనల్ స్టాటిస్టిక్స్ డేను నిర్వహిస్తున్నారు. ఎన్ఐసి నేషనల్ ఇన్కమ్ కమిటీ ప్రకారం భారతదేశంలో జాతీయ ఆదాయం అంటే 8710 crores, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 225 రూపీస్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఏ మదింపు పద్ధతి ప్రకారం జాతీయ ఆదాయం లెక్కించడం జరిగిందంటే ఎన్ఐసి కమిటీ మిశ్రమ మదింపు పద్ధతి, మిక్స్డ్ మెజర్మెంట్ మెథడ్ లేదా ప్రొడక్షన్ మరియు ఇన్కమ్ మెజర్మెంట్ మెథడ్ బేస్ చేసుకొని లెక్కించడం జరిగింది సార్. ఇక్కడ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత భారత ప్రభుత్వం జాతీయ ఆదాయం లెక్కించడానికి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయబడిన సంస్థను పిలుస్తామంటే సిఎస్ఓ మీన్స్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లేదా ఆర్గనైజేషన్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లేదా ఆర్గనైజేషన్ లేదా కేంద్ర గణాంక సంస్థ అని పిలుస్తాం సార్. కేంద్ర గణాంక సంస్థ అని పిలుస్తాము.